హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే బాక్స్ ఆఫీస్. సో రామ్ చరణ్ RC16 మూవీ ఎంత యాంటిసిపేటెడ్ గా తయారైందంటే ఈ సినిమా జస్ట్ ఒక 2 షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ 2 షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఇండస్ట్రీ మొత్తం కూడా దీని గురించే హాట్ టాపిక్. అంటే సీనియర్ జర్నలిస్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అసలు బుచ్చిబాబు ఏం తీస్తున్నాడు అన్న దాని మీద డిస్కషన్ జరుగుతున్నాయి. రామ్ చరణ్ గారికి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఉన్నటువంటి సినిమా చేయడం ఎప్పటి నుంచో కోరిక. గతంలో ఒక సినిమా కూడా స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. ఆ సినిమా పేరు మెరుపు. ధరణి డైరెక్టర్. అది ఫుట్బాల్ బ్యాక్డ్రాప్ తో సినిమా. అది చాలా మంది తెలియదు, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా. గతంలోనే ఆయన ఒక సినిమా మొదలు పెట్టారు ధరణి డైరెక్టర్ తో. బంగారం సినిమా, పవన్ కళ్యాణ్ గారి బంగారం సినిమా డైరెక్టర్ తో ఆ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సినిమాటోగ్రాఫర్ గా పిసి శ్రీరామ్ అంటే తెలిసిందేగా, ఇండియా బిగ్గెస్ట్ సినిమాటోగ్రాఫర్. ఆయన కెమెరామ్యాన్ గా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా. సో ఆ సినిమా ముహూర్తం కూడా స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఆయనకి కథ నచ్చకపోవడంతో ఆ సినిమాని క్యాన్సిల్ చేసేసారు. అంటే రామ్ చరణ్ గారికి ఉండిపోయింది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ తో ఉన్నటువంటి సినిమా చేయాలన్నటువంటి కోరిక ఈ సినిమాతో తీరబోతుంది. గతంలో మనం చూసాం ఆయన అడపాదడప క్రికెట్ స్టేడియం, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో ఆడటం చూసాము. ఆయనకి క్రికెట్ గేమ్ అంటే ఎంత ఇష్టమో చూసాము. సో ఆయన సినిమాల్లో అంటే గోవిందుడు అందరు వాడేనే, లేకపోతే కొన్ని సాంగ్స్ లో కానీ, ఆరెంజ్ లో ఒక సాంగ్ లో ఆయన క్రికెట్ ఆడతాడు, అలాగే రచ్చాలో ఒక సీన్ లో క్రికెట్ ఆడతాడు. సో ఇట్లా కొన్ని సీన్స్ లో, సాంగ్స్ లో, మాంటేజ్ షార్ట్స్ లో స్పోర్ట్స్ ఆడారు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్పోర్ట్స్ అనేది ఆయన ఆ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయలే. RC16 అదే కాబోతుంది. పవర్ క్రికెట్ అంటే క్రికెట్ ని రిప్రజెంట్ చేస్తా ఒక సీక్వెన్స్, ఒక షూట్ అయితే, ఒక షెడ్యూల్ అయితే జరిగింది. మరి దాన్ని ఎట్లా కన్సీవ్ చేయబోతున్నాడో బుచ్చిబాబు అనేది తెలియదు. కానీ ఆ పవర్ క్రికెట్ గురించే చాలా రోజులు మాట్లాడుకున్నారు. దీని తర్వాత ఇప్పుడు షెడ్యూల్ జరగబోతుంది. మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి మొదలవబోతుందంట షూటింగ్. సో ఈ యొక్క షెడ్యూల్లో కుస్తీలోకి అడుగు పెట్టనున్నాడు. రామ్ చరణ్ ని చాలా బల్క్ బాడీలో చూపించబోతున్నాడు బుచ్చిబాబు. ఎందుకంటే ఇప్పుడు ఒక రన్ రాజరన్ సినిమా తీసినటువంటి ఒక డైరెక్టర్ ఒక సాహో సినిమా తీస్తాడని ఎవడు ఊహించున్నాడు. సాహో సినిమా రిజల్ట్ పక్కన పెడితే ఆ మేకింగ్ కానీ ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ తో వచ్చినటువంటి సాహో మేకింగ్ అందరూ ఫిదా అయిపోయారు. సో అటువంటి బుచ్చిబాబు ఫస్ట్ పంజాబ్ వైష్ణవ్ తీస్తూ ఉప్పెన తీస్తే రామ్ చరణ్ అంటే హీరోని పెట్టుకుని ఎటువంటి సినిమా తీస్తాడు అంటే తను ఆబ్వియస్లీ తన ఇమాజినేషన్ వేరే ఉంటది. ఒక స్టూడెంట్ నెంబర్ 1 తీసినటువంటి డైరెక్టర్ RRR సినిమా తీయగలుగుతాడని రాజమౌళి గారు కూడా ఊహించి ఉండడు. ఎందుకంటే ప్రతి ఒక్క డైరెక్టర్ లోనూ ఒక బిగ్ స్కేల్ ఆఫ్ విజన్ అనేది ఉంటది. సో ఆబ్వియస్లీ ఉప్పెన తీసినటువంటి డైరెక్టర్ రామ్ చరణ్ తో ఉప్పెన కాదు సునామీనే తీస్తాడు అనేటువంటి నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. దానికి తగ్గట్టుగానే కంటెంట్, చాలా బలమైన కంటెంట్ తీయబోతున్నాడు రామ్ చరణ్. నెవర్ బిఫోర్ క్యారెక్టర్ ఆయన రంగస్థలం చేసిన తర్వాత మళ్ళీ ఈ సినిమాలో ఒక కొత్త తరహా రామ్ చరణ్ మనం చూడబోతున్నాము. బుచ్చిబాబు తనలో ఉన్నటువంటి డైరెక్షన్ స్కిల్స్ అన్ని కూడా బయట పెట్టి ఈ సినిమాతో ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డైరెక్టర్ అవబోతున్నాడు. సో ఇప్పుడు కుస్తీ తాలూకు షెడ్యూల్ జరగబోతుంది. దాంట్లో చాలా బల్క్ గా కనిపిస్తాడు రామ్ చరణ్ అనేటువంటి వార్త వినిపిస్తుంది. సో ఈ షెడ్యూల్ మార్చ్ లో స్టార్ట్ అయ్యి మార్చ్ లో ఎండ్ అవుతున్నారు. అయితే ఎప్పటి వరకు కంటిన్యూస్ గా కొనసాగుతుంది అనేది తెలియాల్సి ఉంది. సో ఇప్పటి వరకు అయితే RC16 తాలూకు ఏ న్యూస్ వచ్చినా, బయటికి ఎటువంటి బజ్ వచ్చినా ఫ్యాన్స్ కి అయితే గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు బుచ్చి ఏం ప్లాన్ చేశారు రా బాబు అని చెప్పేసి ఫ్యాన్స్ చచ్చిపోతున్నారు. మార్చ్ 27వ తారీఖున వీటన్నిటి కూడా ఎండ్ కార్డ్ పండుగ ఉంది. ఎందుకంటే 27వ తారీఖున రామ్ చరణ్ గారి బర్త్డే. ఆయన బర్త్డే సందర్భంగా దానికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ కూడా దించనున్నారంట. దానికి సంబంధించినటువంటి పనులు మార్చ్ ఫస్ట్ వీక్ లో మొదలు పెట్టుకున్నారని చెప్పేసి తెలిసింది. సో మార్చ్ 27వ తారీఖున రాబోయేటువంటి ఫస్ట్ లుక్ ఏ రేంజ్ లో ఉండబోతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దయచేసి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.